చెప్పినట్టు దాని మీనింగ్ చాలా చాలా మీనింగ్ ఉన్నట్టు బతుకున్నట్టు అంటే కొంతమంది పడుకున్నట్టే కళ్ళు మూసేస్తారు క్లియర్గా. పడుకున్నప్పుడే మనం నిద్రలేం చనిపోతాం క్లియర్గా. కానీ మనం మార్నింగ్ చూస్తున్నామంటే ఏదో జన్మలో ఏదో అదృష్టం కలుసుకున్నాం అంటే అదే సాధించబోయేది మనం ఉన్నాం. అందుకే గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏంటంటే గుడ్ మోర్ ఎర్నింగ్. ఏంది గుడ్ మోర్ ఎర్నింగ్ అంటే అర్థమైంది? గుడ్ మోర్ ఎర్నింగ్ అంటే ఎక్కువ సంపాదించుకోవడం అంటే మనీనే కాదు. చాలా మందికి సంపాదన అనగానే ఏం గుర్తొస్తామంటే పైసా గుర్తొస్తాను కదా. నా భాషలో సంపాదన అంటే అర్థమే చెప్పిన 10 మంది ఉదాహరణలో ఉండిపోవాలి. మనందరం 10 మందికి ఇన్స్పైర్ అవ్వాలి. బయట జాబ్లో డబ్బులు అంటాం, బిజినెస్ డబ్బులు అంటాం. కానీ వెజిటేబుల్స్ కోసం డబ్బులు ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పని చేస్తే డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. హలో, పని చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. అడుక్కుంటే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. దొంగతనం చేస్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. మన వెజిటేబుల్ ఏం చేస్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఎందుకు జాబ్ చేసేంత సీరియస్నెస్ వెజిటేబుల్స్ ఎందుకు జనాభా ఎందుకు ఎప్పుడు వచ్చాం? ఈరోజు టాపిక్ డిఫరెంట్ టాపిక్. ఇది కనుక మీకు అర్థమైతే నైట్కి నిద్రపోయేదనుకో మీరు వెజిటేబుల్స్ మార్నింగ్ నుంచి కస్టమర్గా ఉండండి. మీరు జిందగీలో వెజిటేబుల్ రాకండి. మళ్ళీ నేను డైరెక్ట్ అందరికీ చెప్పే మాట ఈ నేను చెప్పే టాపిక్ ఇది చాలా వాల్యుబుల్ టాపిక్. ఇది నాకు తెలిసి మీరు ఎక్కడ కని విని ఎర్రని రీతిలో క్లారిటీ ఇస్తాను నేను బిజినెస్ నుంచి. ఓకేనా? రెడీ అందరూ? కన్ఫర్మా? థ్యాంక్ యూ సో మచ్. క్లీన్ చేసి మనోడు. ఇప్పుడు చెప్పండి, మీ మైండ్ కూడా ఎట్లుండాలంటే ఇట్లుండాలి. ఇప్పుడు ఎట్లుండాలా? ఇట్లా ఉందని ఏమవుతుంది? ఏం చూస్తారు మీరు అందరు? ఇప్పుడు ఏం చూస్తారు? దూరం చూస్తుంటే ఒకవేళ దూరం కళ్ళు కనపడకపోతే దగ్గరకు చూడు చాలా కాదు కనిపిస్తాయి కదా. ఇప్పుడు ఇంతమంది ఇంత పెద్ద ప్లేయర్ ఉన్నప్పుడు గిన్నె చూస్తుంటే నాకు అర్థం కాదు. ఇక్కడ దాని మీనింగ్ ఏం చెప్తారంటే వెస్టేజ్ బిజినెస్ లో ఎంతమందికి అయితే డ్రీమ్స్ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి డ్రీమ్స్ వదిలేసుకుంటున్నాం. ఇది పాపమా నేరా? రెండు ఒకటి మీనింగ్ అన కదా. రేపు చిన్న చిన్న డ్రీమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయా? ఒక వ్యక్తి వేటకు వెళ్ళినప్పుడు మీ చిన్న జింక కోసం జింక కోసం వేటకు వెళ్ళాలనుకో ఎట్లుంటా మైండ్ అనేది? ఇట్లా అడవిలోకి పోగానే చిన్న పొద కదిలింది అనుకో ఎమ్మడానికి వణుకుతా ఉంటాడు. ఆయన ఏం వచ్చిందో ఆయన భయపడిపోతాడు. అదే నువ్వు అడవికి రాజేది సింహం. నువ్వు సింహం కోసం వేటకెళ్తే ఈ జింకలు కాళ్ళ కిందికి పోతాయి, పక్షులు వచ్చి నెత్తి మీదకి పోతాయి. భయపడవు. ఎందుకు? నీ డ్రీమ్ పెద్దగా ఉంది. నేను చెప్పి కూడా అదే, మీ డ్రీమ్ ఎంత పెద్ద డ్రీమ్ పెద్దగా ఉంటే ఈ చిన్న చిన్న డాట్స్ భయపడవు. ఆ చిన్న చిన్న డాట్స్ ఏంటి? ఈ ఫస్ట్ డాట్ ఏంటంటే ఇట్లాంటి మస్తు చూసినాం, ఇంకో డాట్ ఇట్లాంటి మస్తు విన్నాం, ఇట్లాంటివి వస్తుంటే పోతుంటాయి. ఇట్లాంటి కంపెనీలు చాలా మేము ఎప్పుడో జమాలకి నువ్వు ఉట్టమందికే చూసినా. ఏంది? నువ్వు ఉట్టమందికే చూసినా అంటారు ఆయన. ఇప్పుడు చూస్తే డబ్బులు వస్తాయా? చేస్తే డబ్బులు వస్తాయా? పెట్టే డబ్బులు వస్తాయా? జనాభా చెప్పే మాటలు ఏంది? బాగా అందరూ జనాభా చెప్పే మాటలు ఏంది? ఇట్లాంటి మస్తు చూసినాం, ఇట్లాంటివి మస్తు విన్నాం. ఇప్పుడు డబ్బులు వస్తాయి వాళ్ళకి. చూస్తే కళ్ళు గుంజితే లాస్ట్ అద్దాలు వస్తాయి. ఎక్కువ వినడానికి శివుడు వస్తుంది, చేస్తే వస్తుంది డబ్బులు. ఇప్పుడు చెప్పండి, మీరు చేయాలా? డబ్బులు కావాలా? కళ్ళు ఓట్టుకోవాలా? మీరు శివుడు ఓట్టుకోవాలా? ఇప్పుడు జనాభా చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ విన్నారనుకో లాస్ట్ ఏమవుతుంది? ఒక సర్కిల్ తీసుకొని బతికేస్తా ఉంటుంది. ఒక సర్కిల్ తీసుకొని బతికేస్తుంటారు. ఇక్కడ మండే వస్తుంది, ట్యూస్డే వస్తుంది, వెడ్నెస్డే వస్తుంది, థర్స్డే వస్తుంది, ఫ్రైడే వస్తుంది, సాటర్డే వస్తుంది, మళ్ళీ సండే వస్తుంది. వీళ్ళ జీవితంలో ఒకటే ఒక సండే ఉంటుంది. అండి వీళ్ళ జీవితంలో వాళ్ళు చచ్చిపోయేంత వరకు 60 సంవత్సరాల వరకు ఒకటే సండే ఉంటుంది. ఒకటే సండే. కానీ ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ లో డియూస్ అయిన వ్యక్తులందరికీ 6 రోజులు సండే ఉన్నాయి, మిగతా ఒక రోజు వర్కింగ్ డే ఉంది. హలో, మాకు ఇక్కడ రోజు సండేలే. మాకు బాగుందా లేదా? ఇప్పుడు రోజు సండే కాదు, ఒక రోజు సండే కావాలా? ఇందులో డైలాగ్ ఉంది, ఎక్కువ యాడ్ ఎక్కువది. రోజు గుడ్డు తిను బలంగా ఉన్నా చెప్తారు కదా. డైలీ కావో అండా అంటారు కదా. సేమ్ కాన్ఫిడెన్స్ ఈ బిజినెస్ బాగా 100% క్లారిటీ ఇస్తాను. ఈ బిజినెస్ మీరు 6 నెలలు చేసాను కదా. 6 నెలలు చేస్తే 100% రాసిస్తారు. రికార్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. 6 నెలల్లో వెస్టేజ్ బిజినెస్ నుంచి 6 నెలల్లో వెస్టేజ్ బిజినెస్ మళ్ళీ చెప్తున్నా. 6 నెలల్లో వెస్టేజ్ బిజినెస్ నుంచి పార్ట్ టైం చేసినా కూడా నీ ఇన్కమ్ ఖచ్చితంగా ₹1,00,000 దాటుతుంది. హలో, ₹1,00,000 ఖచ్చితంగా దాటుతుంది. సపోర్ట్ ఎంత కొడుతున్నంటే మీకు డబ్బులు వస్తున్నాడు తక్కువ కొడుతుంది. ఓకేనా? ఇప్పుడు నా ఫీల్తో కొట్టండి. ఏంది నేను వెస్టేజ్ బిజినెస్ నుంచి 6 నెలల్లో 1 లాక్ ఇన్కమ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. సార్ అంత గట్టిగా ఎట్లా చెప్తారు సార్ అంటే నేను ఈసారి 140 అంటే ఇప్పుడు 6 నెలలు ఎన్ని రోజులు? 6 నెలలు అంటే ఎన్ని రోజులు? 180 రోజులు. 180 రోజులలో నేను బిజినెస్ నుంచి 145 డేస్ లో 96,786 ఇన్కమ్ తీసుకున్నాను. రెండోది వెస్టేజ్ బిజినెస్ నుంచి ఎగ్జాక్ట్ 1 ఇయర్ ఎంత? 1 ఇయర్ లో ఈ వెస్టేజ్ బిజినెస్ మినిమం చెప్తున్నా కదా 1.5
ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు, 1.5 lakh ప్లస్ ఇన్కమ్ మినిమం తీసుకోవచ్చు. తీసుకున్నా ఆల్రెడీ కరెక్ట్ 1.5 year లో ఆల్మోస్ట్ 1,94,000 ఇన్కమ్ నా ఇన్కమ్ 1.5 year లో సంవత్సరంలో. తర్వాత గ్యాప్ ఇచ్చిన, ఎందుకు గ్యాప్ ఇచ్చిన? నా డ్రీమ్ ఉండే. ఏ డ్రీమ్ అంటే అది పుట్టిన బాబుతో ఆడుకోవాలి. ఇప్పుడు చెప్పండి, పిల్లలతో నువ్వు 5 ఏళ్ళ లోపు పిల్లలతో ఆడుకుంటే వాళ్ళు నిమ్మలంగా హ్యాపీగా ఉంటారా, లేకపోతే 5 ఏళ్ళ తర్వాత ఆడుకునే ఛాన్స్ ఉంటుందా? 5 ఏళ్ళ లోపు పిల్లలతో నువ్వు బీభత్సంగా ఆడుకోవచ్చు. 5 ఏళ్ళు దాటిందనుకో వాళ్ళు నీతో రోజు ఆడుకుంటారు. డాడీ నాకు అది ఇప్పి, నాకు డాడీ ఇప్పి, నాకు చాక్లెట్ ఇప్పి, బిస్కెట్ ఇప్పి, వాడు కారు కొన్నాడు, ఆయన సైకిల్ కొన్నాడు. అవి తెలివిపోతుంది, దానికి పిల్లలు తెలివిపోతుంది. ఆ రోజు అడగలేక ఏం చేయాలి అర్థం కాక తప్పించుకొని ఒక బయట. నువ్వు ఇది నిజమాబాదం మాట. నేను అందుకే బిజినెస్ చెప్తున్నాను కదా, మా బాబు పుట్టినరోజు అంటే పుట్టిన డేట్ అని కాదు, ఎప్పుడైతే పుట్టిండో ఆ రోజు నుంచి పుట్టిన తర్వాత నుంచి నేను ఎగ్జాక్ట్ బిజినెస్ నుంచి నేను 2 సంవత్సరాలు బిజినెస్ పార్ట్ టైం చేసుకుంటూ మా బాబుతో బీభత్సంగా ఆడుకున్నా. ఈరోజు మా విద్వాన వ్యక్తి నిన్న మేము మేడం కాలేజ్ చెప్పిందన్నమాట, వాళ్ళ టీచరు కాలేజ్ చెప్పిందన్నమాట. సార్ ఏం సార్ ఎవరైనా పిల్లలు అమ్మ అంటారు కానీ ఇంతో నాన్న ఇప్పుడు ఇంతో నేను చూడలేదు సార్ అంటారా? ప్రతిసారి నాన్నే. మా నాన్న పొద్దున్న ఫాదర్ డ్రాప్ చేసి పెట్టు, మరి సాయంత్రం వస్తాడు అనుకున్నా. పొద్దున్న నుంచి సాయంత్రం ఏడుస్తున్నాడు మనోడు, మా నాన్న వస్తాడు అని. అంటే పిల్లోని మైండ్లో నాన్న ఫిక్స్ అయిపోయిన మైండ్లో అతనికి. ఎవరి మైండ్లో ఫిక్స్ అవుతుంది చిన్నపిల్లల పట్ల. నేను గొప్ప చెప్పట్లే మాట, ఎందుకంటే పిల్లలతో ఎంజాయ్ చేసిన లైఫ్ అంటున్నా నేను. ఇప్పుడు ఏ తండ్రికి పాసిబుల్ చెప్పండి? 5 ఏళ్ళ పిల్లలతో నిమ్మలంగా ఆడుకున్న టైం ఉంది దొరకలా. మర్చిపోయి పిల్లోడు ఏడిస్తే, ఒక వ్యక్తి జాబ్ పోయాడు, బిజినెస్కి పోయాడు, ఇంటికి వచ్చిండు, ఆ పిల్లోడు ఏడ్చిండు, ఏం చేస్తారు? వైఫ్ దగ్గర పడపడ తిరుగుతాడు వచ్చి. ఏమని తిరుగుతాడు? నీకు పని పడలేదా, పిల్లల్ని చూసుకుని చేతగా నీకు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అనలేకపోతున్నావు, రికార్డు అనుకుంటు మాటలు మనం కదా, ఏం చేస్తూ చేతగా నీకు అని డైలాగ్ కొడతాడు. కానీ మేమేం చేస్తే ఇప్పుడు పిల్లోడు ఆ స్కూల్కి వెళ్ళి వచ్చినా, స్కూల్ పోతున్నా ఫస్ట్ బాయ్ నాన్న అంటాడు, రాగానే నాన్న అంటాడు ఫస్ట్ ఇంటికి రాగానే. స్కూల్లో కూడా అట్లీస్ట్ స్కూల్లో కూడా బ్యాగ్ ఓపెన్ చేస్తున్నా మేడం అంటే మా నాన్న ఓపెన్ చేపిస్తాను, మా నాన్న తీస్తాను బ్యాగ్ ఓపెన్ చేస్తాను, మా నాన్న ఓపెన్ చేస్తాను బుక్ ఓపెన్ చేస్తాను. అంటే మైండ్లో ఎందుకు చెప్తున్నా మాట అంటే పిల్లలతో అంత ఆడుతున్నాను. ఈ ఛాన్స్ వరకు ఉంటుందా? రోజు ఇప్పుడు నా లైఫ్ ఎట్లుందంటే రెస్ట్ చేయడం. రోజు మార్నింగ్ మన కరెక్ట్ 8:20కి 8:30 మా స్కూల్లో డ్రాప్ చేస్తాను పిల్లోని. సాయంత్రం పోయి మాకు 3:30కి అయిపోతుంది, మా పిల్లోని పికప్ చేసుకుంటాను. బాగుందా లేదా? ఇప్పుడు నా టైం నాకు కంట్రోల్ ఉందా లేదా? ఇప్పుడు ఎప్పుడు జాబ్ చేసే వాళ్ళ లైఫ్ కంట్రోల్ ఉందా? నాకు తెలిసి పిల్లోని స్కూల్ డ్రాప్ చేస్తారు పోయి పికప్ చేసుకోవడానికి. ఎందుకు? టైం ఫ్రీడమ్ లేదు. ఆయన టైం ఆయన చేతిలో లేకపోయి బిజినెస్ అవును కదా. ఇది బాగా అర్థం చేసుకోండి. నేను అందుకే 2 సంవత్సరాల నుంచి గ్యాప్ ఇచ్చిన బిజినెస్ కి, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ ఆగస్టు 5 తారీఖు బిజినెస్ స్టార్ట్ చేసినాం 2020 సంవత్సరంలో. ఇప్పటికి 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ 3 lakhs ప్లస్ ఇన్కమ్ ఉంది. పార్ట్ టైం గా చేస్తున్నారు కూడా, ఫుల్ టైం గోల్డ్ వర్క్. చాలా మంది ఫుల్ టైం చేసినా కూడా సంవత్సరంలో 1 lakh ఇన్కమ్ తీసుకోలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం చెప్పేది, ఎంత నేరం చెప్పు. ఇది నేరమా లేకపోతే మంచిదా? ఇది నేరమే కదా, ఇది నేరం కదా, కన్ఫర్మా? ఇప్పుడు ఈ నేరానికి నేను సొల్యూషన్ ఇస్తాను నేను, ఓకేనా? ఈరోజు మా లైఫ్ ఏంటంటే నా పేరు శ్రీనివాస్ చారి. నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్ అని బంగారు పని చేస్తూ ఫుల్ టైం బిజినెస్ చేసుకున్నాను. అంటే ఫుల్ టైం బంగారు పని చేస్తూ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాం. నా టైం నా కంట్రోల్లో ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాం, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాం. నా టైం నా కంట్రోల్లో ఉంది. బాగుంది లేదా? ఇప్పుడు చిన్న పిల్లోడు కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నాను. మా చిన్న బాబు కూడా నాకు వెజిటేబుల్స్ ఎంత పిచ్చి అంటే, మా ఇద్దరు బాబుల పేర్లు కూడా చాలా మంది పిల్లలు కూడా ఏం చూస్తారు, ఫస్ట్ పిల్లలు ఉండగానే అయ్యగారి దగ్గర పోయి టైం చూసి ఏం చేస్తారు అడుగుతారు ఖచ్చితంగా. మావాడికి పలానా 3 తరం పుట్టిండు, పలానా ప్లేస్లో పుట్టిండు, పలానా 3 తరం పుట్టిండు, అతనికి ఏం పేరు పెట్టాలి, ఏ లెటర్ అడిగిండు, లెటర్ అడుగుతాడు అవును కదా. నేను బాబు పుట్టే ముందుకే పేరు ఫిక్స్ చేసిన, అంత పిచ్చోడు నేను. హలో, మా బాబు పుట్టిన 2020 సంవత్సరం నవంబర్ 30 తారీఖు. కానీ బాబు పేరు ఫిక్స్ చేసిన మాత్రం 2020 సంవత్సరం సెప్టెంబర్ 18th రోజు. అదే విదురా గ్రూప్ ఉంది, అందరూ తెలుసు. నా టీంలో ఎవరైతే ఉన్నారో మీకు తెలుస్తుంది, విదురా గ్రూప్ ఉంది. ఆ విదురా గ్రూప్ ఏంటంటే సెప్టెంబర్ 19th రోజు నేను లాంచ్ చేసిన ఆ గ్రూప్ని. సెప్టెంబర్ 19th రోజు అంటే బాబు పుట్టే ముందుకి బాబు పేరు ఫిక్స్ చేసిన, అర్థం చేసుకోరు. ఇక బాబు లెటర్ ఏ పేరు ఉంది, విదురా పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది, వీతో స్టార్ట్ అవుతుంది. రెండో బాబు పేరు కూడా ఉంది. రెండో బాబు పేరు మనకి W కాదు, మనకి కావాల్సిన కావాలా వినింటికి కావాలి, మనకి వినింటికి కావాలి కదా 2 వీలు కావాలా. అందుకే దేవుడు మళ్ళీ దేవుడు మళ్ళీ నెక్స్ట్ బాబాయ్ కావాలని ఆ బాబు పేరు ఫిక్స్ చేసుకున్నా. విరాట్ అని ముందే 2 వీలు కలిసి ఏమైంది ఎగ్జాక్ట్ 2 బాబులు వచ్చి నాకు కూడా.